ఇక్కడ బాలుగాడు మంత్రించిన నిమ్మకాయ ఒకటి తెచ్చాడు. ఏ మంత్రి? అయ్యో, మంత్రి కాదు. అదే మంత్రిచ్చినా అన్నావు కదా. మంత్రి ఇచ్చినా కాదు కామాక్షి, మంత్రించినా. ఓ, మంత్రించిన నిమ్మకాయ. చెప్పు చెప్పు. ఆ నిమ్మకాయని తెచ్చి పూజ గదిలో పెట్టాడు. దేవుడా, అంత పని చేశాడా? ఆ దుర్మార్గుడు ఎంత పనైనా చేస్తాడు. మా ఇద్దరికి ఏమవుతుందోనని మాకు చాలా భయంగా ఉంది కామాక్షి. బాలు చెప్పింది నిజమే అయితే అవుతుంది కదా. మరి మీరు చేసిన పల్లకి ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది. వస్తుంది చస్తుంది అని కాకుండా మేము బతికి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. మేమిద్దరం నిద్రాహారాలు లేకుండా ఇంట్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాం. వదినా, నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు. రేపు వెళ్ళి ఆయన కలుద్దాం. పొద్దున్నే 7 గంటలకల్లా మా ఇంటికి వచ్చేసేయండి. పరిష్కారం దొరుకుతుందంటావా? నీకేదైనా వేరే దారుందా? ఏది లేనప్పుడు ఇది ఒక్కటే దిక్కు. ప్రశాంతంగా పడుకోండి, పొద్దున్నే రండి. అలాగే ఉంటాను. మంచిది. అమ్మా, నిద్ర పాడు చేసేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అమ్మయ్యా. మనోజ్, 9 దాటితే తప్ప బెడ్ దిగని నువ్వు 6:30కే రెడీ అయిపోయావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేను అమ్మ కలిసి కామాక్షి అత్తయ్యతో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావంటే లేనిపోని సమస్య. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మనోజ్, నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు? అది అమ్మ కామాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్తుందంట. నేను వెళ్ళి డ్రాప్ చేద్దామని. ఆవిడ దగ్గరికి ఈవిడ వెళ్తే నువ్వు డ్రాప్ చేయడం ఏంటి? వాళ్ళకి వచ్చిపోవడాలు అలవాటే కదా. అంటే ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళాలంట. నన్ను డ్రాప్ చేయమన్నారు. ఎక్కడికి? అది ఇంత పొద్దున్నే? అమ్మ నాకు చెప్పలేదు. ఎలా తీసుకెళ్తావు మరి? కార్లో తీసుకెళ్తాను. ఓ, సీక్రెటా? అబ్బే, నీ దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి? ఆల్రెడీ దాచావుగా. ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుని ఎప్పుడు వేలెత్తి చూపిస్తూనే ఉంటావా? సర్లే, వెయిట్ చేయి. నేను కూడా రెడీ అయి వస్తా. ఇద్దరం కలిసి వెళ్దాం. కలిసా? పార్లర్ దగ్గర డ్రాప్ చేయి. నేను నీ పార్లర్ రూట్ లో వెళ్ళట్లేదు. ఇప్పుడే ఎక్కడికో తెలీదన్నా? అంటే ఆ రూట్ లో వెళ్ళకపోవచ్చేమో అంటున్నాను. నిజంగా నా దగ్గర ఏం దాచట్లేదు కదా. అమ్మ తోడు దాచాను. మరి డ్రాప్ చేయొచ్చు కదా. వాళ్ళకేదో అర్జెంట్ అంట రోహిణి. 2 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను. అమ్మ వెయిటింగ్ రోహిణి. ప్లీజ్ రోహిణి, ఏమి అనుకోకు. ఒక పంచే, ఎంచక్క ఆటో బుక్ చేసుకుని కూల్ గా నీ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు తీసుకెళ్లకూడదని ఫిక్స్ అయ్యావు కదా. సర్లే. అమ్మయ్యా. ఎవ్వరూ లేవక ముందే వెళ్దాం అంటే ఈ మనోజ్ గారింటి ఇంకా రాలేదు. అయ్యో, అబ్బో. ఏంటి అప్పుడే వాకింగ్ అయిపోయిందా? నేనేమి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన బయలుదేరలేదు. పార్కులో వాకింగ్ వెళ్లారు. రాను రాను ఈ ఇంట్లో అందరూ బాలుగాళ్లాగే సమాధానం చెప్తున్నారు. నీ ప్రశ్నలు అలా ఉంటాయి. మరి నువ్వేంటి పొద్దున్నే ఎక్కడికో తయారయ్యావు? అవునవును, కాశ్మీర్ కి. అట్నుంచి అంటే కన్యాకుమారికి వెళ్తాను. నువ్వు కూడా బాలుగాళ్లాగే సమాధానాలు చెప్తున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళు. మంచినీళ్ళు ఇవ్వు. తాగుతారా? లేదే, తల మీద పోసుకుంటాను. తాగడానికే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఉండండి, మంచినీళ్ళు తాగాలి ముందు. జవాబు చెప్పాలంటే మంచినీళ్లు తాగి చెప్పాలన్న నియమం ఉందా? ఇవ్వు. నీకు నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందా నిద్రావతి? ఏంటి? ఇంత పొద్దునే లేచే చెడ్డ అలవాటు నీకు ఆ మనోజ్ గాడికి లేవు అని. అవును, ఇంత పొద్దునే ఎక్కడికి? బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. అందుకే వెళ్ళక ముందే అడుగుతున్నాను. అడుగుతున్నాడు కదా, చెప్పు. చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్పేవారైతే మంచినీళ్ళు కావాలి అని లేట్ చేయరు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరేదో దాస్తున్నారు అని. అవును, నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం బ్యాంకు లాకర్ లో దాచడానికి వెళ్తున్నాను. తొందరపడక తల్లి, నిమ్మకాయ ప్రభావం ఇంకా మొదలు కాలేదు. మొదలైతే ఇంటి దొంగ ఎవరో బంగారం దొంగ ఎవరో బయటపడుతుంది. అది ఎలాగో బయటపడుతుంది లేండి. కానీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారో అనేది మాత్రం చెప్పకుండా దాస్తున్నారు. మరి అది ఎలా బయటపడుతుంది? ఏంటి బయటపడేది? నేను కామాక్షి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? అక్కడేం దాచిపెట్టారు? ఏంటి? ఇంత పొద్దున్నే ఆవిడ దగ్గరికి ఎందుకు అని. కామాక్షికి ఒంట్లో బాగోలేదంట. ఏమైందంట? ఏం లేదు, ఒంట్లో బాగోలేదు అని చెప్పింది. ఓహో, మీరిద్దరూ పిన్నిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారా? అవును, పాపం నాకు ప్రతి విషయంలోనూ తను సాయంగా ఉంటుంది కదా. మరి మీరు కామాక్షి పిన్ని ఫంక్షన్ వెళ్తున్నారని మెట్లు దిగుతూ మనోజ్ చెప్పాడు. అంటే అంటే ఫంక్షన్ కి వెళ్దామని అనుకున్నాం. వెళ్దాం అనుకునేసరికి ఒంట్లో బాగోలేదని అందుకే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. 6 గంటలకి హాస్పిటల్ మీకోసం ఎవరు తెరుస్తారంట? అంటే 10 దాకా ఆగాల? ఏమైనా అయితే ఇప్పుడేంటండి ఇంతమంది ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు?
అరే నువ్వు రారా. ఉండు. ఏయ్, నువ్వెక్కడికి రా. అవును నేనెక్కడికమ్మా? రే హాస్పిటల్ కి నీ కార్లోనే తీసుకెళ్లాలని చెప్పాను కదరా. అవునవును అమ్మ చెప్పింది. ఫంక్షన్ కని చెప్పిందా, హాస్పిటల్ కని చెప్పిందా? అదే చెప్పింది, ఇది చెప్పింది, రెండు చెప్పింది. నేనే మర్చిపోయాను. అవును, నీ లెక్కలో ఇది అర్ధరాత్రి కదా, ఇంత తొందరగా అత్త కోసం లేచావా? అంటే అమ్మని డ్రాప్ చేసి అత్తయ్యని కూడా డ్రాప్ చేసి నేను డీలర్స్ మీటింగ్ కి వెళ్దామని. ఇంతకీ అత్తకేమైందో తెలుసా? తెలుసు, ఆరోగ్యం బాలేదు. అదే అమ్మే చెప్పింది. జ్వరమా, జలుబా, తలనొప్పా, కడుపు నొప్పా? కడుపు నొప్పి. జ్వరం. రెండిట్లో ఏం వచ్చింది? జ్వరం. నానా చెరోటి చెప్తున్నారంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో కొంప ముంచే పనికే వెళ్తున్నారు. ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. ఏంటే నీకు అర్థమైంది? అసలు మేము బయటకు వెళ్తుంటే మీరందరూ కలిసి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు. రే నువ్వు రారా. హాస్పిటల్ కదా వెళ్లేది, దేవుడికి దండం పెట్టుకుని విభూతి పెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళమనలేదు, ఇంట్లో కూడా దేవుడున్నాడు. కామాక్షిని తీసుకుని గుడికి వెళ్తానులేండి. 7 గంటలకల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. పదరా పదరా. అదేంటి 7 గంటలకే? వీడికి 8 గంటలకి మీటింగ్ ఉంది అందుకు. 8 గంటలకే మీటింగా? రే ఇంకొక ప్రశ్న అడిగే ఉంటే మూత పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వు రారా. రోహిణి, నువ్వెవరో క్లయింట్ దగ్గరికి పొద్దున్నే వెళ్ళాలి అన్నావు కదా, నువ్వు కూడా అదే కారులో వెళ్ళు. అవునవును, వెళ్ళు, అదే కారులో వెళ్ళు, తొందరగా వెళ్ళిపోతున్నారు. ముందు హాస్పిటల్ ముఖ్యం. పాపం కామాక్షి పిన్నికి ఎలా ఉందో ఏంటో. నేను కాసేపు అయ్యాక ఏ ఆటోలోనూ వెళ్తానులే బాలు. అమ్మా మీనా, నువ్వు కాఫీ పెట్టమ్మా, బ్రష్ చేసుకొస్తాను. సరే మావయ్య. ఏంటండి ఇద్దరు కలిసి నిజంగానే కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్లారా? అంతా అవుతుంది. చెరో జవాబు చెప్తున్నారు కదా, ఇంకా నీకు అర్థం కాలేదా? మా అమ్మ మంత్రినిచ్చిన నిమ్మకాయని చూసి బెదిరిపోతుంది, అది గమనించావా? విభూతి కూడా పెట్టుకోకుండా వచ్చేసింది కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు గానీ తొందరగా బయటపడతారని మాత్రం అర్థమైంది. కామాక్షి నమ్మొచ్చంటావా? అదేంటోదనా అంత మాటన్నా? ఈ స్వామీజీని కలవడానికి దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇతను పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటాడు. ఈయనకున్న శక్తులు అలాంటిలాంటివి కావు. నమస్కారం స్వామీజీ. చెప్పండి, ఏమిటి మీ సమస్య? స్వామి, నా కొడుకొకడు మా పాలిట యముడై కూర్చున్నాడు. నిన్న మా ఇంటికి మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు. దాన్ని చూస్తుంటే మా ఇద్దరికి నిద్ర పట్టడం లేదు, ముద్ద దిగడం లేదు, అసలు మనశ్శాంతే లేదు స్వామి. అర్థమవుతోంది. మీ ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఏ భయమూ లేదు, మీ ఇద్దరికి మాత్రమే భయం ఇస్తోందంటే మీరేదో పెద్ద తప్పు చేశారు. లేదు లేదు స్వామి, మేం తప్పు చేయలేదు. మాకే పాపం తెలియదు స్వామి. ఆపండి. అందరితో చెప్పినట్టే నాతో చెప్దాం అనుకున్నారా? మీరు అబద్ధం చెప్పి ఎవరినైనా మోసం చేయొచ్చు గాని దేవుణ్ణి మోసం చేయలేరు. ఆ దేవుళ్ళకి మానవ రూపాలే మా స్వామీజీలు. అర్థమవుతోందా? వదినా, ఇక్కడ కూడా ఎందుకు అబద్ధాలు చెప్తారు? నిజమే చెప్పండి. వైద్యుల దగ్గర, స్వామీజీల దగ్గర నిజాలే చెప్పాలి. నిజమే స్వామి. వీడు నా పెద్ద కొడుకు మనోజ్. వీడికి ఒక సమస్య వస్తే వీడిని కాపాడడానికి నా రెండో కొడుకు పెళ్ళం నగలు తీసిచ్చాను. అవి వీడు తీసుకెళ్లి అమ్మేశాడు. వాళ్ళకి ధైర్యం చేసి నిజం చెప్పలేకపోయాం. వాళ్ళు ఎలాగైనా నిజం బయటికి రాబట్టాలి అని మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు స్వామి. 24 గంటల్లోపు నగలు దొంగతనం చేసిన వాళ్ళకి ఏదేదో జరుగుతుందని చెప్పాడు. వాడా మాట అన్నప్పటి నుంచి మా పరిస్థితి ఇదిగో ఇలా తయారైంది స్వామి. స్వామి మీరు చెప్పండి, వాడు మంత్రించి నిమ్మకాయ తీసుకురావడం, 24 గంటల్లో మాకేదో అవుతుందనడం, ఇదంతా అబద్ధమే కదా? మమ్మల్ని భయపెట్టాలనే వాడు అలా చెప్పాడు కదా? లేదు, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంటే నిజంగానే ఆ నిమ్మకాయకి అంత శక్తి ఉందంటారా? నిమ్మకాయ ప్రభావం మీకు పూర్తిగా తెలియడం లేదు. మనకు దాహం వేస్తే నిమ్మకాయ పిండి జ్యూస్ తాగుతాం. అదే నిమ్మకాయకి మంత్రిస్తే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది, బ్రతికుండగానే చచ్చిన శవంలా మార్చేస్తుంది. ఆపేయండి స్వామి, ఆపేయండి. మీరలా చెప్తుంటే ఒంట్లో వణుకొస్తోంది. మాకు అలాంటివి ఏమీ జరగకుండా మీరే కాపాడాలి స్వామి. చూడండి స్వామి, పాపం తల్లి కొడుకు మీద ప్రేమతో తప్పు చేసింది. కొడుకు సమస్య నుంచి బయటపడాలని తప్పు చేశాడు. కారణం ఏదైనా తప్పు తప్పే కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడండి స్వామి. దోమలు ఎక్కువ వస్తుంటే పొగ మందు కొట్టినట్టు మాలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ విభూతి చల్లితే సరిపోతుందేమో అమ్మా. నువ్వు మాట్లాడుకో. ఈ నిమ్మకాయ తీసుకోండి. ఒక్క నిమ్మకాయ ఇస్తున్నారేంటి స్వామి? నాకు లేదా? ఇద్దరు చేసింది ఒకే తప్పు కాబట్టి ఒక్క నిమ్మకాయ చాలు. నేను దీన్ని మంత్రించాను. మీరు దీన్ని తీసుకెళ్లి మీ పూజ గదిలో ఉన్న నిమ్మకాయకి ఎడం వైపును పెట్టండి. దాని శక్తి తగ్గిపోతుంది. ఒకవేళ ఆ నిమ్మకాయకి ఇంకా ఎక్కువ శక్తి ఉండుంటే? అప్రాచ్యుడా, నా శక్తినే సందేహిస్తున్నావా? నా శక్తి ఎలా ఉంటుందో నీ మీద శాంపిల్ చూపించమంటావా? వద్దు స్వామి, అంత పని చేయకండి. ఒరే మనోజ్, కాస్త కుదురుగా ఉండు. ఆ నిమ్మకాయకి ఎంత శక్తి ఉన్నా నేనిచ్చిన ఈ నిమ్మకాయ ముందు అదెందుకు పనికిరాదు. తెల్లవారేసరికి ఏ నిమ్మకాయ అయితే నల్లగా మారుతుందో
దానికి తక్కువ శక్తి ఉన్నట్టు అర్థమవుతుందా? అలాగే స్వామి. తర్వాత ఏం చేయాలి స్వామి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీకొక పెద్ద పండిస్తా. పెద్ద పండు అంటే పనస పండిస్తారా? రే ఊరుకో. ఇక మీరు బయలుదేరొచ్చు. వదినా డబ్బివ్వు. ఇదిగోండి స్వామి. చూడండి, మీరు నమ్మకంతో వెళ్ళండి. మీకు ఎలాంటి సమస్య ఉండదు. ధైర్యంగా ఆ నిమ్మకాయ పూజ గదిలో పెట్టి పడుకోండి. అలాగే స్వామి. వస్తాను స్వామి. వెళ్ళొస్తాను స్వామి. మీనా మీనా అని పిలిస్తే రానా అంటూ వస్తుంది. వద్దు, ఎవరు లేరులేమ్మా. పద పద. మీరు దీన్ని తీసుకెళ్లి నిమ్మకాయకి ఎదురుగా పెట్టండి. దాని శక్తి తగ్గిపోతుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఊరికే అన్నారా? నిమ్మకాయల మంత్రాన్ని నిమ్మకాయతోనే తిప్పి కొట్టాలి. ముందు తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా. నువ్వే వెళ్ళు. ఏమవుతుంది? ఏం తలకాయ నొప్పి ఇది? ఈ నిమ్మకాయకి భయపడాల్సి వస్తోందిరా. నువ్వే తీసుకెళ్లి పెట్టరా. నాకు ఆ నిమ్మకాయని చూస్తేనే ఎదుగు మూతి ఇలా అయిపోతుంది. చెయ్యి ఇలా తిరిగిపోతుందమ్మా. అమ్మో, నాకు భయం వేస్తుందమ్మా. నువ్వే వెళ్ళి పెట్టు. నా చెయ్యి కూడా భరతనాట్యం చేస్తోందిరా. నువ్వు దేనికి భయపడవు కదమ్మా. దీనికి భయపడుతున్నాను కదరా. ఏం కాదు, పెట్టమ్మా. ఈ లోపు ఎవరైనా వస్తారు. అన్నింట్లోనూ నన్ను ఇరికిస్తావు మాయదారి కొడుకు. అవును, నిమ్మకాయ ఎడం పక్కన పెట్టమన్నాడు కదా? అవును. నా ఎడం పక్కన నిమ్మకాయ ఎడం పక్కన ఏమో, నిమ్మకాయ ఎడం పక్కనే అయ్యుంటుంది. అలా పెట్టే. అయ్యో, అప్పుడే అలా కింద పడిపోయావేంట్రా? మనోజ్, అయ్యో అయ్యో. ఏమైందమ్మా? అయ్యో పిరికి సన్నాసి, ఏం కాలేదు లేరా? నిమ్మకాయ ఇదిగో నిమ్మకాయ ఇటువైపు పళ్ళం ఉండి కింద పడింది. కాదు, బాలుగారి నిమ్మకాయకున్న పవర్ తో దీన్ని గెంటేసింది. నా బొంద. ముందు ఇది అక్కడ పెట్టు. నేనా? నువ్వే రా. పెట్టు. అమ్మయ్యా. ఏ దేవుడి శక్తి ఈ నిమ్మకాయలో ఉందో ఆ దేవుడికి దండం. మాకేం కాకూడదు. పదరా. మీనా ఏంటండి? ఒకసారి అటు చూడు. ఇంకో నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చిందండి? నువ్వు పెట్టలేదుగా. నేనెందుకు పెడతాను? సరే, నేనేం మాట్లాడినా నువ్వు మాట్లాడకుండా ఉండు. అమ్మావతి, అమ్మా, ఒరే లక్షలో, ఒరే పార్కు, ఒరే గుడి, ఒకసారి రండి అందరూ. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? చెప్తాను, అందరూ ఒకసారి అక్కడికి రండి. ఇటు చూడండి, నా నిమ్మకాయ మహిమ చూడండి. ఆ రెండో నిమ్మకాయ ఎక్కడిది? వచ్చేటప్పుడు ఇది కడుపుతో ఉంది. ఇందాకే డెలివరీ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నా పాపం పండింది. దేవుడు చూస్తున్నాడంటే ఏమో అనుకున్నాను. ఏం చేద్దాం? ఆ నిమ్మకాయలు తీసుకెళ్లి ఎక్కడైనా పాతి పెడదాం. మనిషి పుట్టుకు పుట్టలేదేంట్రా? నా భార్య నగలు మిగి చచ్చావేంట్రా? ఆ నగలు తీసిచ్చింది మీరు కదా? ఏమన్నావే నిన్ను? వాటిని అమ్మేసింది నువ్వేనా? నేను కాదు నాన్న, చెప్పరా. నేనే ఆ నగలు అమ్మేశాను. ఈ విషయం అమ్మకు కూడా తెలుసు. చెడబుట్టావు కదరా నిన్ను. అయ్యో.